ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్ చూశాక నా ఓల్డ్ ఫ్రిడ్జ్ రిటైర్మెంట్ ఇచ్చేసా. టాటా బ్రాండ్తో వోల్టాస్ బెకో కూలింగ్ టెక్నాలజీతో 230 లీటర్ కెపాసిటీ అంట. ఈ ఫ్రిడ్జ్ నిజంగా వర్తా? కరెంట్ ఎక్కువ వస్తుందా? కూలింగ్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీకి సెట్టా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఫ్రిడ్జ్ కొనే ముందు తీసుకోవాల్సిన అన్ని పాయింట్స్ క్లియర్గా చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ టాటా వోల్టా బెకో 230 లీటర్ రిఫ్రిజిరేటర్. మీడియం ఫ్యామిలీకి అంటే 3 to 4 మెంబర్స్కి పర్ఫెక్ట్ డిజైన్ చేశారు. టాటా ట్రస్ట్ ప్లస్ వోల్టా కూలింగ్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ కాంబినేషన్ చెప్పొచ్చు. ప్రజెంట్ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ లుక్లో క్లాసిక్గానే ఉంటుంది. బాడీ ఫినిష్ చాలా ప్రేమగా ఉంది. డోర్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చీప్ ఫీల్ అనేది అస్సలు ఉండదు. దీంట్లో కిచెన్లో పెట్టిన వెంటనే వావ్ ఫ్రిడ్జ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు కూలింగ్ పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. మెయిన్గా అందరికీ ఒకటే క్వశ్చన్, కూలింగ్ ఎలా ఉంది అని. ఫ్రెండ్స్, హానెస్ట్లీగా చెప్పాలంటే కూలింగ్ సూపర్ ఫాస్ట్గా ఉంది. నేను కేవలం 1లోనే పెట్టా, డైలీ కూల్ అవుతుంది. ఇది వెజిటేబుల్ ఫ్రెష్గా ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఫాస్ట్గా కూల్ అవుతాయి, ఐస్ క్యూబ్స్ కూడా ఫాస్ట్గా కూల్ అవుతాయి. సమ్మర్లో కూడా ఫ్రిడ్జ్ స్ట్రగల్ అస్సలు ఉండదు. ఇప్పుడు దీని పవర్ కన్జ్యూమర్ చూసాం. ఇది ఎనర్జీ ఎఫిషియెంట్తో వస్తుంది. కరెంట్ బిల్ భయం లేదు అసలు. డైలీ యూజ్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సూపర్ ఇది. దీంట్లో స్టోరేజ్ అండ్ స్పేస్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి 230 లీటర్స్ అంటే చిన్నది అనుకోకండి. ఇన్సైడ్ స్పేస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ డిజైన్ కూడా బాగా చేశారు. బిగ్ విజిల్స్, వెజిటేబుల్స్, బాకెట్స్ అండ్ బాటిల్స్ అన్ని ఈజీగా ఫిట్ అవుతాయి. వీక్లీ గ్రాసరీ కోసం ఇది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది మీకు. ఇప్పుడు మెయిన్గా ఈ ఫ్రిడ్జ్లో నాయిస్ చూద్దాం. నైట్ టైంలో ఫ్రిడ్జ్ సౌండ్ వల్ల డిస్టర్బ్ అవుతుందని చాలా అంటే చాలా భయం వేస్తుంది అందరికీ. సో ఈ ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ సైలెంట్, ఫుల్ సైలెంట్. ఇది సౌండ్ మినిమం అండ్ స్లీప్ డిస్టర్బ్ అస్సలు అవ్వదు. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్టునే ఉండదు. ఫ్రిడ్జ్ బాగుంది, కూలింగ్ బాగుంది, డిజైన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ దీంట్లో ప్రజెంట్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఫస్ట్ ప్రోస్ వచ్చేసి టాటా బ్రాండ్ ట్రస్ట్, ఫాస్ట్ అండ్ యూనిఫామ్ కూలింగ్, లో పవర్ కన్జ్యూమర్, సైలెంట్ ఆపరేషన్, మీడియం ఫ్యామిలీకి పర్ఫెక్ట్ సైజు, ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్. ప్రోస్లో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నవ్వు ఒకసారి కాన్స్ చెక్ చేద్దాం. కాన్స్లో చూసుకుంటే స్మార్ట్ ఫ్యూచర్, వైఫై అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. రెండోది వచ్చేసి కలర్ ఆప్షన్ కొంచెం లిమిటెడ్ దీంట్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లార్జ్ ఫ్యామిలీకి సైజ్ సరిపోకపోవచ్చు. బట్ ఈ ప్రైస్కి కంపేర్ చేస్తే ఇవన్నీ స్మాల్ పాయింట్సే నాకు తెలిసినంత వరకు. అసలు ఈ ఫ్రిడ్జ్ ఎవరికి సూట్ అవుతుంది? ఒకటి, ఇంట్లో ముగ్గురు కానీ నలుగురు అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోదు. ఇంట్లో ముగ్గురు కానీ నలుగురు ఉన్న ఫ్యామిలీ వాళ్ళకైతే బాగా అంటే బాగా సూట్ అవుతుంది ఇది. అండ్ ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ కరెంట్ బిల్ తక్కువ రావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్. దీని ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ రేంజ్లో చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ ఫ్రిడ్జ్ ఇది. లాంగ్ టర్మ్ యూస్కి సేఫ్ చాయిస్ ఇది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, స్టైలిష్గా, స్ట్రాంగ్గా అండ్ సైలెంట్ అండ్ సేవింగ్స్, ఈ 4 వర్డ్స్ ఈ ఫ్రిడ్జ్ని డిస్క్రైబ్ చేస్తాయి. బడ్జెట్లో బెస్ట్ రిఫ్రిజిరేటర్ కావాలంటే టాటా వోల్టాస్ బెకో 230 లీటర్స్ బ్లైండ్గా కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.